చాలా అంటుంటారు, నేను పరలోక రాజ్యానికి ఇప్పుడే వెళ్తా అంటారు. నీవెవడు నువ్వు చెప్పడానికి నీవు పరలోక రాజ్యము పోతావని? నీవెవడు నీవు పరలోక రాజ్యం పోతావని నీకు సర్టిఫికెట్ ఇచ్చిన వారు ఎవరు? సర్వోన్నతుడమైన గొప్ప దేవుడే నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి. నీకు నీవు ఇచ్చుకుంటున్నావంటే అపవాది నీలో ఎంటర్ అయ్యాడని అర్థం. నీకు నువ్వు నేను పరలోక రాజ్యానికి ఇప్పుడు నేను పోతాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావు అంటే నీలో అపవాది ఎంటర్ అయ్యాడని అర్థం. ఎందుకంటే నీలో గర్వాన్ని పెట్టాడు, అహంకారాన్ని పెట్టాడు, అసూయని పెట్టాడు. ఎంతసేపు నా దేవుడి రాజ్యంలో ప్రవేశించడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను ఇప్పుడు పరలోక రాజ్యానికి పోతాను, మీరందరూ కూడా పోతారని చెప్పడానికి నీవెవరు? అలా చెప్పిన వారు ఎవరు కూడా లేరు. అలా చెప్తున్నారు అంటే వారిలో అపవాది ఎంటర్ అయ్యాడని అర్థం. ఈ భూలోకంలో బ్రతుకుతున్న దినాలంతయు కూడా దీన మనసు కలిగి ఉంటేనే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తావు తప్ప నేను ఇప్పుడు పోతాను, ఇంకా పోయింది, నాకు టికెట్ రెడీ అయింది, ఇంకా పోతా, ఇప్పుడే వచ్చే పోతా అంటున్నావంటే నీలో అపవాది ఎంటర్ అయ్యాడని అర్థం. అపవాది ఎంటర్ అయ్యాడని అర్థం. ఆ మాట ఎప్పుడు చెప్పకూడదు. నేను పోతాను అని నిశ్చయిత ఉండొచ్చు, కానీ నేను పోతాను ఇప్పుడు వచ్చిన మీరందరూ కూడా పోతారు అని చెప్పడానికి మానవునికి ఎవరికి కూడా అవకాశం లేదు. అందుకబట్టే ప్రభువా ఆ దినములు ఆ కాలాలు ఎలా ఉంటాయో మాకు చెప్పు ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభుల వారంటే అవి నా స్వాధీనంలో లేవునైనా, యేసుక్రీస్తు ప్రభుల వారే నా స్వాధీనంలో లేవునైనా అంటుంటే ఎందుకు పనికిరాంటి ఈ మానవుడు నేను మోత పరలోక రాజ్యాన్ని అంటున్నాడు. ఇలాంటి వారు దేవుని రాజ్యంలో పొరపాటును కూడా ప్రవేశించారు.